సిరియాలో ప్రభుత్వ బలగాలు మరో విజయాన్ని సాధించాయి. తిరుగుబాటుదారుల చెరలో ఉన్న అలెప్పో నగరాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 2011 నుంచి సాగుతున్న అంతరుద్ధ్యంలో గెలుపు జెండా ఎగరేశాయి. ఈ నగరం తమ హస్తగతమైనట్టు ప్రకటించిన ప్రభుత్వ సైన్యం అలెప్పోను ఉగ్రవాదం నుంచి విముక్తి కల్పించినట్టు తెలిపాయి. అలెప్పో నగరాన్ని కోల్పోవడం తీరని లోటుగా తిరుగుబాటుదారులు అభిప్రాయపడ్డారు. దీనికి తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరిస్తున్నారు. ఇరాక్, రష్యా దేశాల హస్తంలో అలెప్పో నగరం ఉందని వ్యాఖ్యానించారు. 6 ఏళ్ల అంతరుద్ధ్యంలో అలెప్పో తిరుగుబాటుదారులకు కీలక స్థావరంగా మారింది. ఈ నగరం కోసం 3 లక్షల మందికి పైగా ప్రాణాలు పణంగా పెట్టాల్సి వచ్చింది. ఇప్పటి వరకు తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న అలెప్పో, హోమ్స్, హమా, డమాస్కస్, లతాకియా నగరాలు సిరియా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2011 మార్చిలో ప్రారంభమైన చిన్న ఆందోళన క్రమంగా పెరిగి అంతర్జాతీయ సమస్యగా మారింది. అలెప్పో నగర స్వాధీనం సిరియా విజయమే కాదని, తీవ్రవాదాన్ని వ్యతిరేకించే వారందరి విజయంగా సిరియా అభివర్ణించింది.